సింపుల్గా షార్ట్కట్లో మీకు చెప్తాను. ఇక్కడ ఒకటోది ఏంటి అంటే కనుక ఆరోగ్యం సార్, రెండోది ఏంటి అంటే కనుక ఆదాయం సార్. ఓకేనండి, ఆరోగ్యం ఆదాయం రెండు పార్ట్స్. ఒక మనిషి జీవితంలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఆరోగ్యం ఆదాయం. అందుకే ఆరోగ్యం ఉంటే ప్రతి ఇంట్లో ఆనందం ఉంటుంది, ఆదాయం ఉంటే ప్రతి ఇంట్లో సంతోషం ఉంటుంది. ఓకేనండి, మనిషి జీవితం చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కంపెనీయే మీకు ఇస్తుంది. దానికి మీకు ఇక్కడ ఐడి నెంబర్ తీసుకోవాలి. ఈ ఐడి నెంబర్కి అయినా డబ్బులు కట్టాలంటే ఫ్రీగా ఐడి నెంబర్ తీసుకోవచ్చు. ఫ్రీగా ఐడి నెంబర్ తీసుకుంటే ఇందులో ఏ వస్తువు కొనుక్కున్నా సపరేట్గా కొనుక్కోవచ్చు. కొనుక్కోవడానికి 3 ఆఫర్లు ఉంటాయి సార్. ఒకటోది రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఏ వస్తువు కొన్నా 10 నుంచి 20% తగ్గించేస్తారు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. రెండో ఆఫర్ ఉంది, దీన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఈ ఆఫర్ ఎంత వస్తుందంటే 10% వస్తుంది. అయితే ఇది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కానీ ఇది 2 నుంచి 18 లోపలనే కొనుక్కోవాలి. ఇప్పుడు 2 నుంచి 18 లోపల కొనుక్కోవాలి, మినిమం 1000 అయినా కొనాలి. ఓకేనండి, దీనికి కండిషన్ లేదు, అన్లిమిటెడ్, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 2 కలిపితే ఎంత మార్జిన్ వచ్చింది సార్? 30%. అంటే 1000 రూపాయలు కొనుక్కుంటే మీకు 1300 వస్తువులు వస్తాయి. అంటే మీకు ఇక్కడ ఎంత లాభం వచ్చిందండి? 300. ప్రతి వెయ్యికి ఇక్కడ 300 వస్తుంది. కానీ ఈ వస్తువులు 4 నెలలు కొనడానికి కనుక డిసైడ్ అయితే 4 మంత్స్ ఆఫర్ అని ఒకటి ఉంటుందండి. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారు. ఈ సిఎన్సి ఆఫర్లో కనుక 100 పాయింట్లు మీరు కొనుక్కున్నారనుకోండి, 100 పాయింట్లు అంటే 3000 దాటి కొనుక్కున్నారనుకోండి, ఏ వస్తువు అయినా మీకు సగం రేటుకే వస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 100 పాయింట్లు అంటే ఎంత కొనాలనుకున్నాం మనం? 3000. ఎన్ని నెలలు కొనాలనుకున్నాం సార్? 4 నెలలు. 4 నెలలకు కలిపి ఎంత కొన్నారు సార్? 12,000 వస్తువులు. ఇప్పుడు 50% ఎంతకు రావాలి? 6,000కి రావాలి. వస్తాయి రా చూద్దాం. ఇప్పుడు 12,000 వస్తువులు 6,000కి ఎలా వస్తాయంటే ప్రతి వెయ్యికి కొనేటప్పుడే ఇక్కడ మనకి 300 ఇస్తున్నారు. అంటే 12,300 సరుకులు ఫ్రీగా ఇచ్చి ఉంటారుగా. అంటే ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయండి కొనేటప్పుడు? 12,300 ఫ్రీగా ఇచ్చేసారు, 3,600. ఇది 4 నెలలు కొన్న తర్వాత నెలకు 3,000 కొన్నారు కదా, 4వ నెల అయిపోయిన తర్వాత మీకు నచ్చిన సరుకులు మళ్ళీ 3,000 సరుకులు ఫ్రీగా తీసుకోండి. మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయండి కదా? 3,600 ఒకటి, 3,000 ఒకటి, 6,000. కొన్ని 600 తీసేద్దాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, 6,000 అనుకుందాం. ఇప్పుడు 12,000 కొంటే మీకు 6,000 వెనక్కి ఇచ్చేసింది కదండి. అప్పుడు ఎంత కొన్నట్టు సార్? అంటే 12,000 వస్తువులు 6,000కి వచ్చాయంటే మీకు ఎంత మార్జిన్ వచ్చింది ఇక్కడ? 50%. బాగుందా పడదండి? రైట్. ఇప్పుడు ఏ వస్తువు కొనుక్కున్నా 50% వచ్చింది కదా, దీన్ని 4 నెలల కెరీర్గా మార్చుకోండి. 4 నెలలు జీవితాంతం వద్దండి. ఈ 4 నెలల్లో మీరు 3 పనులు చేయండి. నెలకు 1,00,000 రూపాయలు పైబడి జీతం తీసుకోండి. మినిమం 1,00,000, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మీ ఇష్టం. 4 నెలలు 3 పనులు, నెలకు 1,00,000. ఒకటో పని ఏంటంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ ఇంటి వెళ్ళిపోవాలి, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం. అంటే ఇంటికి కావాలని వస్తువులు కొనుక్కోవాలి. ఎంత కొనుక్కోవాలి? 2,000 దాటి కొనుక్కోవాలి. అంటే 100 పాయింట్లు కొనుక్కోవాలి. ఓకేనండి. ఎప్పుడు కొనుక్కోవాలంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఓకేనండి. మొదటి నెల ఎప్పుడైనా కొనవచ్చు, 2వ నెల నుంచి చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 4 నెలలు మీరు కొనడానికి డిసైడ్ అయిపోయారు. రెండోది, ఈ బిజినెస్లో పార్ట్నర్స్గా ఎంతమంది కావాలంటే మీలా మంచి వ్యక్తులు ఎంతమంది కావాలి సార్? అంటే కనీసం ఈ నెలలో మీరు 6 వ్యక్తులు జాయిన్ చేయండి. మీరు వస్తువులు కొనుక్కున్న తర్వాత 6 జాయిన్ చేస్తే మీకు ఇక్కడ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎంత అంటే 1000 రూపాయలు. ఇప్పుడు ఈ 1000 రూపాయలు వీళ్ళు 6 చూపించడానికి ఒక మీటింగ్ పెట్టండి. ఇది 3వ పని. ఒకటో పని మీరు కొన్నారు, 2వ పని 6తో కొనిపించారు, 3వ పని ఈ 6 మీటింగ్ పెట్టి మీకు వచ్చిన 1000 రూపాయలు చూపించండి. మాకు కూడా కావాలంటారు. నేను ఎలా చేశారు, మీరు అలా చేయండి అని చెప్పండి. మీరు ఎలా చేశారు? మనిషిని ఎంతమంది జాయిన్ చేశారు? మీరు 6. వాళ్ళు కూడా మనిషి ఎంతమంది జాయిన్ చేయాలి? ఎస్ సార్, 6 ఎంతమంది అయ్యారండి? ఇప్పుడు మీరు తీయాలి, వెళ్ళినాయి వీళ్ళు తీసుకొచ్చారు. మీరు తెచ్చింది 6. మీ పని 6తో అయిపోయింది. ఇది 2వ నెల. 2వ నెలలో 36 మంది 6కి 1000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే అకౌంట్లో 10,000 వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే 10,000 వచ్చిందో ఇప్పుడు ఈ 6 మోటివేట్ అవుతారు, 36 మంది కూడా మోటివేట్ అవుతారు. మీకు 10,000 రాబోతుంది. ఈ 6కి 1000 వచ్చింది. ఇప్పుడు 36 మందికి ఏమనిపిస్తుంది అంటే ఇందులో మొదటి నెలలో 1000 వస్తుంది, 2వ నెలలో 10,000 అని డిసైడ్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. స్టార్ట్ చేయాలంటే మంచి ఎంతమంది తీసుకురావాలి కదా? 36 216 మంది అయ్యారు. ఇది 3వ నెల సార్. 3వ నెలలో 216 మంది వస్తే 36 మందికి 1000, 6కి 10,000, మీ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి 216 మందికి మీకు వచ్చిన చెక్కులు చూపిస్తే ప్రమోషన్ మీటింగ్ కూడా చేస్తే 1296 మంది అవుతారు. ఇది 4వ నెల సార్. 4వ నెలలో మీకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లో, 6 అకౌంట్లో 50,000 నుంచి 1,00,000, 36 మంది అకౌంట్లో 10,000, 216 మంది అకౌంట్లో 1000 రూపాయల చొప్పున వస్తుంది. ఇదంతా వీళ్ళు చూస్తారు. ఇప్పుడు 5 నెలలో కొత్త వాళ్ళు వస్తారు రాదు సార్? కొత్త వాళ్ళు జరుగు మనం అవ్వద్దు సార్, ఆగిపోతాం. మాట వస్తుంది. ఎన్ని నెలలు చేసాం సార్? నిజానికి చేసింది 1 నెలే. 4 నెలలు ప్రయాణం అయితే చేసాం. ఇప్పుడు మన దగ్గర టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 1,555 అవుతారు. ఇప్పుడు 1,600 అనుకుందాం.
కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ 1600 ఎవరింటికి వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా సార్. ఇక్కడ 3000, 4000, 5000, 10,000 కొనుక్కుంటున్నారు. ఓ 3000 నుంచి 10,000 కొనుక్కుంటారు ఎవరింటికి కావాల్సిన స్తోమతను బట్టి. అలా కొనుక్కుంటే మీ చెక్ నెలకి 5 నుంచి 10 లక్షలు ప్రతి నెల అకౌంట్లో పడుతుంది. లేదు సార్ నెగిటివ్కి వెళ్దాం, పాజిటివ్ వద్దు. ఇదంతా చూస్తే చాలామంది సైన్స్ సిస్టమ్ అనుకుంటారు. కొన్ని సగమే వర్కౌట్ అయింది సార్. సగం అంటే ఎంత అంటే 1600లో 800 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షలు తగ్గదు సార్. లేదు సార్ అందులోనూ సగమే. ఎంతండి? 400 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 2 నుంచి 4 లక్షలు తగ్గదు. లేదు సార్ అందులోనూ సగమే. ఎంతండి? 200 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే కనీసం 1,00,000 నుంచి 75,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుంది. కొన్ని 100 మంది కొంటున్నారు సార్. అయినా మీ చెక్ ఎంత అంటే 20-30 నుంచి 50,000, ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని ఐటమ్స్ బట్టి. ఇందులో మనం డబ్బులు పే చేసామంటే రూపాయి డబ్బులు పే చేయలే. ఇందులో మనం చేసిన పని ఏంటంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం, వాడుకున్నాం, బాగున్నాయని అనిపిస్తే జస్ట్ 6 వ్యక్తులకు మనం ప్రమోట్ చేసాం అంతే. అంతకుమించి ఇందులో ఏం లేదు సార్. మీరు ఆరోగ్యంగా ఉండండి, ఒక 6 ఆరోగ్యంగా ఉంచాలని కోరుకోండి. మంచి మనసుతో మనం స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనండి, ఇది సార్ ఈ బిజినెస్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక నా నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా ఎనీవేస్ కాల్